ఇప్పుడే వర్షం పడి తగ్గిపోయింది. మన వాళ్ళు చెరువులకు వెళ్ళి వాళ్ళు చుమ్మని ఇచ్చింది. దీన్ని స్పైసీగా పులుసు పెట్టుకొని తిందాం. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడుపుకుందాం. ఎందుకంటే తింటే త్వరగా బాగుంటుంది పులుసు. బాగా మంచిగా క్లీన్ చేసుకోవాలి. ముందుగా పచ్చిమిరపకాయలు కోసుకుందాం. తర్వాతకి వెళ్ళి ఉల్లిగడ్డలు కాల్చుకుందాం. ఉల్లిగడ్డలు కాల్చుకొని దంచుకుంటే మంచి స్మోకీ ఫ్లేవర్ ఉంటుంది. ఇంతకుముందు మనము కాల్చుకున్న ఉల్లిగడ్డలు పొట్టు తీసుకొని కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకుందాం. అది కూడా పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకొని ఒక 15-20 నిమిషాలు అట్లా నానబెట్టుకోవాలి. ఇప్పుడు మన కాల్చిన ఉల్లిగడ్డ ఉన్నది కదా, దాన్ని దంచుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డ దంచుకున్నాం కదా, దాని తర్వాత ఎల్లిగడ్డలు దంచుకొని పెట్టుకుందాం. ముందుగా నూనె పోసుకుందాం. మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. నూనె కొంచెం వేడైన తర్వాత ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కలుపుకుందాం. మొత్తం వర్షం పడుతుంది మామ. నాకు మాత్రం మొత్తం పొగనేస్తుంది మామ. కానీ వర్షం పడ్డా కానీ ఈ వేడికి మొత్తం వెచ్చనే ఉన్నది. ఈ వర్షంలో గరం గరం పులుసు పెట్టుకొని తింటే లొట్టలు వేయాల్సిందే. మూత పెట్టి మామ. మూత ఇది మామ. ఇప్పుడు ఒకసారి గోలింది పేస్టు. ఇప్పుడు మెంతికూర వేసుకుందాం. వా గరం గరం వర్షంకు. ఇప్పుడు మెంతికూర పచ్చి వాసన పోయిన తర్వాత కొన్ని మెంతులు వేసుకుందాం. మెంతులు కూడా నూనెలో మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. ఈ పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిరపకాయలు గోలిన తర్వాత బండపువ్వు వేసుకుందాం. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. వా స్మెల్ అయితే మంచిగా సూపర్గా వస్తున్నది, కానీ వర్షమే బాగా వస్తున్నది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు తర్వాత చింతపండు పులుసు. చింతపండు పులుసు తింటే ఈ వర్షంలో ఇప్పుడు చింతపండు పోసుకున్న తర్వాత కొన్ని నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసుకుందాం. ఈ చింతపండు ఉడుకుతున్నది. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. స్మెల్ చింతపండు స్మెల్ మేలు వేస్తున్నది. ఈ కారం వేస్తుంటే ఘాటుగా పుల్లగా
ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు చింతపండు, ఉప్పు, కారం ఉడికే వరకు మంచిగా మరిగే వరకు మూత పెట్టుకుందాం. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసుకుందాం. స్మెల్ అయితే మంచిగా వస్తున్నది, ఉడుకుతున్నది. ఇప్పుడు చేపలు వేసుకుందాం మనం. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం చేపలు వేసుకున్న తర్వాత. ముక్కని ఎక్క కదిలియద్దు, మళ్ళీ తుక్కు అవుతుంది. ఇప్పుడు తుక్కు అయితే తినరాదు. గరం మసాలా వేసుకుందాం. ఈ మసాలాలను వేసిన తర్వాత మూత పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి దించేస్తే అయిపోతుంది. ఇప్పుడు 5 నిమిషాలు అయితే దించేస్తున్నాం అనగా మూత తీసుకుందాం. ఇవి చేప గుడ్లు. ఇది ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. చెనా ఇప్పుడు మొత్తం అయిపోయింది. మూత వేసుకొని కొత్తిమీర వేసుకొని దించి తినడమే. ఆహా, స్మెల్ అయితే మొత్తం వేసుడే. మంచిగా పుల్లగా ఉప్పు కారం మంచిగా పట్టినాయి. సరే ముక్క తిందాం. గరం ఇక్కడ మొత్తం చల్లగా ఉన్నది. ఈ వెదర్కు ఈ కూరతో తింటుంటే సూపర్ ఉన్నది. ఆహా, చేప గుడ్లు తిని చూద్దాం ఒకసారి. పులుసు భలే ఉంది. సూపర్ టేస్ట్ అయింది. కానీ వర్షంలో బాగా కష్టమైంది మంట కాలడానికి, కానీ మంచిగా ఉడికింది. చూసారు కదా. ఇంకా మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విలేజ్ కుకింగ్ మామా.